Hi friends, welcome to Adi 963 Creations. Please do like, share and subscribe my YouTube channel. దోస పిండితో ఎప్పుడు దోశలే కాకుండా మనం వేడివేడిగా ఈ స్నాక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ స్నాక్ని మా సైడ్ పొంగనాలు అంటారు, కొన్ని సైడ్స్ పులి పొంగనాలు అలా ఎవరి సైడ్కి తోచినట్టు వాళ్ళ ఆ పేరుతో పిలుస్తారు. ఇవి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా దోసపిండి తీసుకొని దాంట్లో పసుపు, సాల్ట్, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి, అలాగే కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసుకొని బాగా కలుపుకోవాలి. నా దగ్గర కొత్తిమీర అవైలబుల్గా లేదు, అందుకే నేను వేసుకోలేదు. మీకు కావాలంటే మీ దగ్గర ఉంటే మీరు దాన్ని చిన్నని పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 5 minutes పక్కన పెట్టేయాలి. ఆ ఎల్లో కలర్ అంతా నీట్గా అంటే ఉండలు అలా పసుపు అలా ఉండకుండా నీట్గా మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకుంటాము. తర్వాత పొంగనాలు వేయడానికి ఒక పెన్నం ఉంటుంది. ఆ పెన్నాన్ని ఫస్ట్ చిన్న మంట పెట్టేసి వేడి చేసుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం దీనికి ఈ వంటకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఎక్కువగా అంటే ఆ హోల్స్లో కొంచెం వేయాలి. వేస్తేనే మనం ఈజీగా ఒకవైపు ఉడికిన తర్వాత మరుసటి వైపు తిప్పి బాగా ఉడకనివ్వడం కోసమని. పర్ఫెక్ట్గా పొంగనాలు అనేవి రావాలంటే కొంచెం ఆయిల్ పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం అది వేడైన తర్వాత మనము గంటెతోటి మనము అన్నీ ఫిల్ చేసుకోవాలి. అన్నిట్లో మరీ ఫుల్గా పోయకూడదు, కొంచెం హెల్తీగా నేను ఎలా వేసానో అలా వేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత దాని మీద లైట్గా ఒక్కొక్క డ్రాప్ లాగా ఆయిల్ వేసుకొని దాన్ని కవర్ చేయాలి సన్నని మీడియం ఫ్లేమ్ మీద. మధ్యలో మనం చూసుకుంటూ ఉండొచ్చు, అది అంటే ఉడికిందా లేదా స్టేజ్, అంటే పిండిగా లేకుండా మొత్తం ఉడికినట్టుగా వస్తే దాన్ని చిన్నగా స్పూన్తో కానీ దేంతో అయినా రౌండ్గా అనేసి టర్న్ చేసుకొని ఇంకోవైపు కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం కాల్చుకోవాలి. సన్నని మంట మీద కాలుస్తేనే బాగా ఉంటుంది టేస్ట్, ఎందుకంటే స్పీడ్గా కాలిస్తే లోపల అనేది ఉడకదు, అంత బాగుండదు కూడా. నేను ఫస్ట్ ఒకటి వేసాను, అది కొంచెం అలానే అయింది, అందుకే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి మళ్ళీ చూపిస్తున్నాను, అందుకే ఇంత పర్ఫెక్ట్గా వచ్చాయి. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా మనకు నచ్చితే క్యారెట్ తురుము అన్నీ వేసుకోవచ్చు. నాకు ప్రజెంట్ అవైలబుల్గా లేవు కాబట్టి నేను అవి వేయలేదు. చాలా బాగుంటుంది టేస్ట్. దోశ పిండితోటి ఎప్పుడు రెగ్యులర్గా దోశే తింటే బోర్ కొడుతుంది పిల్లలకు. మనం హెల్తీగా ఒక్కొక్కసారి ఇలా ట్రై చేసి పెడితే చాలా బాగుంటుంది, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. బ్రేక్ఫాస్ట్కి అయినా బాగుంటుంది, ఈవినింగ్ టైంలో స్నాక్గా అయినా బాగుంటుంది, సూపర్ టేస్ట్గా కూడా ఉంటుంది. డైలీ దోశలే తినడం కన్నా ఇలా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే పిండి కొంచెం ఫస్ట్ డే కాకుండా సెకండ్ డే, థర్డ్ డే అలాగా కొంచెం మిగిలినప్పుడు పిండి అనేది కొంచెం పులుస్తుంది, కాబట్టి అప్పుడు ఇవి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెండు వైపులా పొంగనాలు గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో బాగా కాగిన తర్వాత తీసేసి మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇవి మనం మంచిగా పల్లి చట్నీతో అయినా తినచ్చు, లేకపోతే మనకు నచ్చితే ఉల్లిగడ్డ కారం అనే రెసిపీతో కూడా తినచ్చు, చాలా బాగుంటుంది టేస్టీగా. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ Adi 963 Creations.